ఇంకొక కొండ మీద ఉన్నాయి కదా, ఈ కొండకి ఏం బాధ అని చెప్పింది. అందుకే నేను అప్పుడు అలాంటి సందర్భంలో అక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్న ఊరిని వదిలేసేసి గూగుల్ వాడికి రహేజవాడు చెప్తూ వచ్చాడా, లేకపోతే ఇన్ఫోసిస్ వాడికి రహేజవాడు చెప్తూ వచ్చాడా? ఎవడు మాత్రం అక్కడికి విశాఖపట్నం అనేటటువంటిది దేశంలో టాప్ 10లో ఉంది, కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి వస్తారు ఆటోమేటిక్గా. అక్కడ తీసుకెళ్ళి రహేజవాడికి ఇవ్వడం ఏంటి? ఇది ఖచ్చితంగా ద్రోహం, ఓ రకంగా జనం సొమ్ముని దోచిపెట్టడం. మేబీ దాని ద్వారా క్విడ్ ప్రోకో జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకోసం తప్పించేవారు. ఒకప్పుడు ఇదే రహేజా వాళ్ళకి సంబంధించి రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళ నిందితులుగా చెప్పారు, జగన్ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు అది ఇది అనేసి. మరి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళెట్టా దాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే అప్పుడు ప్యాకేజీ ఇటుకు వస్తుందా? దాంట్లో అసలు ఏపీఐఎస్ అనేది ఉందెందుకు నాకు అర్థం కాదు. అది ఏపీఐఎస్ అనేది పెట్టిందే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, మరి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వే పెట్టు. వాడెవడో ఎందుకు గొట్టంగాడు మీడియేటర్ గాడు? ఒకవేళ లేదు వాడితో కన్సల్టెన్సీ కింద అగ్రిమెంట్ అవ్వు, వాడు కంపెనీలు తీసుకురావాలి, నువ్వు బిల్డింగ్ కడతానని చెప్పేసి. కావాలంటే వాడికి 10 రూపాయలు తెచ్చినందుకు. ఇప్పుడు మనకి బ్రోకర్లు వస్తారండి, ఆ బ్రోకర్కి ఇస్తా ఇంటి డబ్బులు మొత్తం ఇచ్చేస్తామైంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయినా ఒక అపార్ట్మెంట్ కడతాడు, లేకపోతే 10 విల్లాలు కడతాడు. ఆయన మనం వెళ్ళి కొనుక్కుంటాం, మనకి మధ్యన కుదిర్చేది బ్రోకరు. బ్రోకర్కి 1% కమిషన్ ఇస్తాం, కానీ బ్రోకర్కి ఇంటి సంపాదన అంతా తెచ్చిచ్చేస్తామా? ఇప్పుడు రహేజా అనే బ్రోకర్ గాడికి మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అది పచ్చిదాగా, నో డౌట్. అందరూ అది సరిగ్గా బొత్స కరెక్ట్ గానే ప్రజెంట్ చేశారు. లోకేష్ చెప్తున్న దబాయిస్తున్నారు తప్పించి దాంట్లో నేను అనేది ఏంటంటే నువ్వు అమరావతిలో ఎందుకు తీసుకొచ్చుకోలేదు? పరిశ్రమలు రావడం ఇష్టం లేదా వైసీపీకి? ఈ ఉపన్యాసాలు చాలా చెప్పచ్చు మనం. దాంట్లో సమస్యల్లో ఏంటంటే పరిశ్రమలు రావడానికి ఇష్టం లేకపోతే అదానీ గాడు ఎట్టొచ్చాడు, అంబానీ గాడు ఎట్టొచ్చాడు, వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? భారతదేశ చరిత్రలో అంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకే వేదిక మీద ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నటువంటిది నరేంద్ర మోడీ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర